హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఐ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు సపోర్ట్ టాప్ వ్యూ నుంచి చూసారు కదండి లాస్ట్ వీడియోలో. ఈరోజు మనం లోపల బీచ్ సైడ్కి బ్రిడ్జ్కి వెళ్దామండి. సో వెళ్ళే ముందు ఇక్కడ మీకు కనబడుతుంది చూసారు కదండి, అది 7 స్టార్ హోటల్ అనమాట. అలాగే ఇక్కడ పక్కనే మీకు కనబడుతుంది కదండి, ఇక్కడ చిల్డ్రన్ ఎంజాయ్ చేసే గుర్రం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలండి. ఆ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఎంత అనేది. టికెట్ అనేది ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ అయితే ఉందండి. ఇది లైట్ హౌస్, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. సో మనం అక్కడి నుంచి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి మాకు అర్థమైంది ఇక్కడ టికెట్ కూడా ఉందని. సో మా వారు టికెట్ కొనడానికి వెళ్తున్నారనమాట. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ చూడండి, వీళ్ళు ట్రైసైకిల్ బైసికల్లోని ఎంజాయ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైసికల్లో, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటారు. సో అక్కడ అనమాట మనకి ఈచ్ పర్సన్ 25 స్లాటీ పర్ హెడ్ ఉందండి మేము వెళ్ళినప్పుడు. సో మీకు లాస్ట్ టైం నేను చూపించాను కదా, ఆ చుట్టూ కూడా మనకి చాలా ఆర్నమెంట్స్ అవన్నీ అమ్మే షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట, ఆ టికెట్స్ తీసుకునే చోటనే. సో ఇదంతా కూడా ఓవర్ లుక్ అనమాట, కింద ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని ద్వారా లోపలికి మనం వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ మీకోసం ఒక్కోసారి ఒక రౌండ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా స్టూడెంట్స్కి అయితే కొద్దిగా కన్సెషన్ రిడక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి చాలా స్టూడెంట్స్ తర్వాత చిల్డ్రన్స్కి చాలా కన్సెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఈవెన్ బైసికల్స్ కూడా అక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, తినేవి. మనం ఇంకొక బైసికల్ రెంట్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట, సేల్ చేసుకోవచ్చు. ఇదనమాట ఇక్కడ మనం సిట్టింగ్ ఏరియా అండి మొత్తం కూడా. సో మనం బీచ్ దగ్గర కూర్చొని చక్కగా జాలీగా చూసుకుంటూ అలా చాలా దూరం ఉందండి, 1 కిలోమీటర్ అవే ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదండి, లాస్ట్ టైము నేను అక్కడి నుంచే కూర్చొని వీడియో తీసాను అనమాట. లాస్ట్ వీడియో మీరు చూస్తే నేను లింక్ పెడతానండి, అందులో మీరు చూస్తే తెలుస్తుంది. సో ఇటు సైడ్ కూడా మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అంటే చూసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇటు సైడ్ కూడా మేము కొద్దిగా సేపు కూర్చొని ఉన్నామన్నమాట. అది కూడా వీడియోలో పెట్టానమాట ఈ వీడియోలో. సో చూడండి మీకు చాలా డిఫరెంట్ కలర్స్లో కనబడుతుంది. ఇక్కడ కొద్దిగా బ్లాక్, మధ్యలో ఏమో శాండ్, తర్వాత ఏమో బ్లూ కలర్లో ఆ విధంగా కనబడుతుంది కదండి. సో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా తీశారనమాట. మీరు చూస్తే ఈవెన్ మెర్సల్లో కూడా కొన్ని షార్ట్స్ అయితే ఇక్కడ తీశారండి. ఈవెన్ ఇక్కడ బైనోక్యులర్ కూడా మనకి ఆప్షన్ ఇచ్చారనమాట 2 సైడ్లు. అది పేమెంట్ మనం వెయ్యాలి. సో ప్రస్తుతానికి ఏ షిప్ లేదనమాట, ఖాళీగా ఉంది సీ అయితే. సో ఆయన ట్రై చేశారనమాట, 2 స్లాట్ వేశారు, 1 మినిట్కి వేసి చూశారు. అక్కడ మీకు కనబడుతున్నాయి కదండి, అక్కడ కూడా రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే తినచ్చు, కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ త్రూఅవుట్ మొత్తం గ్రీన్ కలర్ ఉన్న ఏరియాస్లో మనకి హోటల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మా ఆయన చూస్తున్నారు చూడండి.
నేను కూడా చూసానండి, ఏదో చిన్నగా ఏదో ఒక భూతద్దం లాగా కనబడుతుంది, అంత అంటే దూరం కనబడుతుందండి, అంత దూరం కనబడుతుంది అంతే. అక్కడ ఏమన్నా పక్షులు అవి మాత్రమే మనం చూడగలుగుతున్నాం తప్ప వేరే ఏమీ లేవు అక్కడ. సో ఇక్కడ ముందుకు వచ్చేసామండి, కొద్దిగా ముందుకు వస్తే ఈ విధంగా మొత్తం త్రూఅవుట్ ఇట్లానే ఉంటుందండి, వేరే ఏమి లేదు స్పెషాలిటీ అయితే. సో ఇక్కడ ఇటు సైడ్ కూడా మన కింద నుంచి కూడా మనం వాక్ వెళ్ళొచ్చు, కానీ భయంకరంగా అనిపించింది నాకు. సో నేను ఫుల్ గాలండి, అందువల్ల నేను ఊగిపోతున్నాను అనమాట. సో మీకు అర్థమవుతుంది, ఫ్లాగ్స్ అవి చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా గాలి, తర్వాత ఫుల్ అలలు, చాలా బాగుందన్నమాట, ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మేము వెళ్ళింది చాలా చల్లగా, అలాగే చాలా వేడిగా ఉన్న టైంలో వెళ్ళామన్నమాట. సో అన్ టైంలో వెళ్ళాము. సో ఇట్లా కింద నుంచి మనం, ఇది ఎందుకంటే అండి మెయిన్గా మనం ఏమన్నా బోర్డింగ్ చేయడానికి అనమాట. ఇప్పుడు షిప్స్ ఏమన్నా మనం స్పీడ్ బోట్స్ వాటికి అలా మనం వెళ్ళొచ్చు, జనరల్గా కూడా వెళ్ళొచ్చు మనం. సో ఇది ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో పెట్టానండి, అక్కడ ఎలా స్పెండ్ చేసామనేది. సేమ్ ఇంతే అండి, మొత్తం త్రూ అవుట్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది త్రూ అవుట్. మేము కొద్దిగా మధ్యలో వచ్చి తర్వాత తీసాము. ఇక్కడ మీకు బోట్స్ అన్నీ కూడా హాల్ట్, తర్వాత మీరు చూసారండి రెడ్ ఫ్లాగ్ వేసారు, అక్కడ వెళ్ళకూడదు అనమాట. తర్వాత ఇదన్నీ కూడా చిన్న చిన్న రెస్టారెంట్స్. ఇక్కడ షిప్ అయితే వచ్చిందండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గెడేనియా నుంచి వచ్చింది అనమాట. మళ్ళీ గెడేన్స్కి వెళ్ళిపోతుంది ఒక 1 అవర్ తర్వాత. ఇప్పుడే వచ్చింది, ఫుల్ దిగుతారనమాట వీళ్ళంతా కూడా. పోలిష్ ఫ్లాగ్ అనమాట, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. చాలా బాగుందండి, ఏరియా మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ కాసేపు కూర్చున్నాం మేము. ఇక్కడ ఇది తప్ప వేరే ఏమీ అంత స్పెషల్గా ఏమీ అనిపించలేదండి నాకు. అక్కడి నుంచి బీచ్ అయితే చాలా డెప్త్ ఉందన్నమాట. సో వాళ్ళు సేఫ్ సైడ్ కొద్దిగా రాళ్ళు గీళ్ళు అవి కూడా వేసి పెట్టారు, ఎవరు పడరు. మీకు ఎక్కడ చూసినా కూడా మనకి జాకెట్స్ కాకుండా అట్లా రింగ్లా ఉంటుంది కదండి, ఆ రింగ్స్ అది కదా అక్కడ చూడండి మీకు కనబడుతుంది ఆరెంజ్ కలర్లో, ఆ రింగ్స్ విత్ థ్రెడ్ అనేది పెట్టేశారనమాట. ఎవరైనా బై మిస్టేక్ కింద పడిపోయినా కూడా ఇమీడియట్లా ఒక 1 మీటర్కి దూరంలో అట్లా పెట్టేసి ఉంచారనమాట. ఎందుకంటే చెప్పలేం కదండి, కిడ్స్ కానీ అలా ఎవరైనా పడిపోతే అది. ఇక్కడ కూడా మనం టూస్ లాటీ పెట్టి చూడొచ్చండి, బట్ ఎవరో చూడట్లేదు, ఎందుకంటే అది అక్కడ ఏం లేదండి. ఇప్పుడు షిప్స్ ఏమైనా వస్తే చూడొచ్చు, బాగుంటాయి. చూడండి ఆల్రెడీ ఒక స్పీడ్ బోట్ అయితే వచ్చింది, అందరు దిగుతున్నారు, కొందరేమో మళ్ళీ ఎక్కేశారు. మ్యాక్సిమం వెజ్లో నడవద్దండి, ఇటు సైడ్ నడిస్తే బెటరు. మీకు అక్కడ వైట్ కలర్ విత్ లైట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ లైట్స్ అంతా కూడా నైట్ వెలుగుతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, బట్ ఏం కనబడవు. సో అప్పటికే చాలా చల్లగా ఉందండి. సో ఇంకా మేము చాలా కష్టపడి వాక్లో వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే అండి, జ్యువెలరీస్ షాప్స్, ఇందాక బయటకు వచ్చేసామండి షాప్స్ వాటికి. జస్ట్ మీకు ఒక షాప్ దగ్గర ఆగామన్నమాట.
జస్ట్ ఏంటి ఎంత అనేది చూసాము. సేమ్ ఇవన్నీ యాంబర్ జ్యువెలరీస్ మీకు తెలిసిందే. చాలా షాప్స్లో మనకి ఈవెన్ షిప్, ఈ పైరేట్ షిప్స్ అవన్నీ కూడా మనకు అమ్ముతున్నారు. కానీ చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారండి, 1000 రూపాయలు అట్లా ఉందన్నమాట. సో గుర్రం చూడండి ఎంత బాగుందో. మనం పిల్లలతో పాటు కూడా మనం ఎక్కచ్చండి. ఇది గ్రాండ్ హోటల్ మీకు చూపించాను కదండి ఇందాక, కొద్దిగా దగ్గరలో చూపిస్తాం. మనం అక్కడికి వెళ్ళాం అనమాట, పైన శ్రీలంక కెఫే అక్కడే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ హోటల్ నుంచి ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఫస్ట్ ఇటు సైడ్ అసలు ఏముంటుంది అనేది లాస్ట్ టైం మీకు ఇక్కడ పెట్టాను కదండి. ఇక్కడ మన కెఫే నుంచి అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ వచ్చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇటు సైడే వెళ్తే, సో ఈ బిల్డింగ్ మీకు కనబడుతుంది చూడండి, అక్కడ కూడా మన విజయ్ సాంగ్ అనేది తీశారనమాట. అక్కడ కూడా ఒక సాంగ్ అనేది జరిగింది. ఇక్కడ చక్కగా ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయండి నాకు. టూలిప్స్ వేశారు. ఇది కూడా ఇక్కడ అంతా కూడా షాపింగ్ మాల్స్ అండి. మెయిన్ షాపింగ్ మాల్స్ లైక్ మనకు జారా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో షాపింగ్ చేసి అలా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కొద్దిగా ముందుకు వెళ్తే అసలు ఏముంటుంది అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. చాలా తక్కువ డిస్టెన్స్ అండి. మీరు ఇటు సైడ్ నుంచి వచ్చేస్తే ఇవన్నీ మనం కవర్ చేయొచ్చు. మేము అటు సైడ్ చర్చ్ నుంచి రావడం వల్ల మనం ఇది కవర్ చేయలేకపోయినాము. సో అందుకని ఒకసారి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి అసలు ఏమైనా తినేది ఏదైనా ఉన్నది, కొద్దిగా కెఫే లేకపోతే కాఫీ అలాంటిది ఏదైనా తాగుదామని చెప్పి వచ్చామన్నమాట. ఇది రోస్ మ్యాన్ అంటే ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రోస్ మ్యాన్లో మనకి దొరుకుతాయి అన్నమాట. బ్యూటీ తర్వాత మెడికల్, చిన్న మెడికల్ రిలేటెడ్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్, అలాగే కెఫే బార్స్, తర్వాత రెస్టారెంట్స్, తర్వాత హోటల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడే. ఇంతేనండి, ఇక్కడ నుంచి ఏమీ లేదు. సో మేము మళ్ళీ బీచ్ సైడ్కి వచ్చేసాం. అటు సైడ్ బీచ్ వెళ్తామని చెప్పాను కదండి, అటు సైడ్ బీచ్కి లెఫ్ట్ సైడ్ బీచ్ సైడ్ వచ్చేసాము. బీచ్ నుంచి మళ్ళీ చాలా వాక్ అనమాట. అంటే ఒక 5 కిలోమీటర్స్ వాక్లో స్టేషన్ ఉంటుంది అనమాట. సో మేము అటు నుంచి ఇలా వచ్చేసాం. షిప్ అక్కడే ఉంది చూడండి. ఇంకా ఈవెన్ కుక్కలు కూడా వస్తున్నాయి ఇక్కడ. కుక్కలు తర్వాత మీకు ఎప్పుడో చూపించాం కదండి లాస్ట్ వీడియోలో కూడా. సో జస్ట్ ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసామండి. మీకు జూమ్లో అది చూపిస్తాను. ఇక్కడ మనం అక్కడికి వెళ్ళాం కదండి ఇందాక మేము వాక్లో, అదంతా కూడా షిప్ అవన్నీ కూడా చూడండి, అవన్నీ వాక్ చేసేసాము. వారు అక్కడ చెప్పులు ఏవో కొడుకుంటున్నారనమాట. ఫుల్ ఇసుక అయిపోతే మళ్ళీ అది వెళ్ళిపోతుంది అనమాట పైరేట్ షిప్. ఇక్కడ చిన్న కుక్క వచ్చిందండి, వెరైటీగా ఉందని తీసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ టాయిలెట్స్ ఆపోజిట్గా ఉంటాయండి. గ్రాండ్ హోటల్ అని చెప్పాను కదా ఇందాక, ఇది మొత్తం అంతా కూడా గ్రాండ్ హోటల్ అనమాట. ఇప్పుడు మనకి బంజారా హిల్స్లో ఉండే అంత పెద్ద గ్రాండ్ హోటల్ చూడండి, చాలా రాయల్గా ఉంటుంది. సో అక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. తర్వాత ఇంకా అలా పార్క్లో, ఇక్కడ పార్క్ ఎలా ఉందంటే అండి మొత్తం చాలా ప్లెసెంట్గా హైట్ చెట్లు అనమాట, మొత్తం చాలా హైట్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము కొద్దిగా ఒక సపోర్ట్ హోటల్ అనమాట, ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉందండి. సో ఇట్లా చాలా దూరం వాక్ చేసి చివరికి మేము ట్రైన్ ఎక్కేసి
ట్రైన్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. గటాన్స్కి అయితే వచ్చేసాం. సో అక్కడ చిన్న ఫౌంటైన్ ఉందన్నమాట, ఒక పెద్ద చర్చ్కి ఆపోజిట్లో. ఇది కూడా ఒక మంచి చర్చ్ అనమాట. సో ఇది కూడా ఒక చూడదగినటువంటి ఏరియా అని చెప్పుకోవాలి. అసలు ఈ ఫౌంటైన్ చూడండి ఎంత బాగా ఉందో. పిల్లలు అందరూ వచ్చి చూస్తున్నారు అన్నమాట. నేను పెడదా అన్నప్పుడు ఆగిపోతుందండి, నేనేమో ఇటు సైడ్ ఉన్నప్పుడు వస్తుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe